చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం ఈ మార్చి నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు షష్ఠి నుండి 31వ తారీఖు షష్ఠి వరకు జరగబోయే యొక్క కాల పరిమితి ఈ ధనుస్సు రాశి గల వారికి ఎలాగుంటుంది, వీరి యొక్క విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే చాలా వరకు అనుకూలించే కాలం అని చెప్పుకోవచ్చు. ఈ ధనుసు రాశి గల వారికి సమయం గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీరు చెయ్యాలనుకున్న ప్రతి పని, మీకు గతం నుండి ఆగిపోయిన పనులు కావచ్చు, ఎప్పుడుండో ఇది జరిగితే బాగుంటుంది, మనం కాస్త ప్రశాంతంగా ముందుకెళ్తాము అని మీరు అనుకున్నది కావచ్చు, ఈ సమయకాలంలో చాలా చాకచక్యంగా దాన్ని ధైర్యంగా చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి బంధువులతో కానీ మిత్రులతో కానీ మంచి సంబంధాలు ఏర్పడతాయి. అలాగే వీరి యొక్క పేరు కూడా నలుగురిలో అనుకూలంగా ముందుకు వెళ్తుందని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే స్నేహితుల వల్ల ఈ సమయకాలంలో యొక్క రాశి గల వారికి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి కొన్ని స్నేహితుల వల్ల ఇబ్బందులే తప్ప ఎక్కువగా లాభాలు ఉండవు. కానీ ఈ సమయకాలంలో ఈ ధనుసు రాశి గల వారికి స్నేహితుల వల్ల అనుకోని విధంగా లాభాలు ఏర్పడటం, అనుకోని విధంగా శుభ సంకల్పాలు జరగటం జరుగుతుంది. అలాగే బంధువుల రీత్యా కూడా మంచి యోగ్యతతోటి వీరు ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం కనిపిస్తుంది. అలాగే వ్యాపార రీత్యా ఎప్పటిండో మీరు బాధపడుతూ, ఎప్పటిండో ఇది చెయ్యాలా వద్దా, ఇది చేస్తే మనకు అనుకూలంగా ఉంటుందా ఉండదా అని చెప్పి మీరు టెన్షన్ పడుతూ ఇది చెయ్యాలా వద్దని చెప్పి ఆలోచిస్తున్న వ్యక్తులకి ఈ సమయకాలం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపార రీత్యా మీరు ముందుకెళ్ళటానికి మంచి అవకాశం ఉందని చెప్పి గుర్తుంచుకోండి. ₹1 ధనాన్ని తేవాలన్నా, ₹1 ధనాన్ని తెచ్చి ఈ సమయంలో పెట్టాలా వద్దా అన్న ఆలోచన ఉంటే మీరు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ధనాన్ని పెట్టవచ్చు. మీకు అనుకూలంగా ఈ సమయంలో రూపాయి చేసిన అప్పు అది వెంటనే తీరేదే కానీ తీరందైతే కాదు. అలాగే ఉద్యోగరీత్యా కూడా ఎప్పటిండో ఇబ్బందులు పడుతూ, సమస్య పడుతూ ఇది అనుకూలిస్తుందా అనుకూలించదా అని చెప్పి మీరు బాధపడుతున్నవి కూడా ఈ సమయకాలంలో అనుకూలంగా ముందుకెళ్తారు. ఉద్యోగంలో కూడా అనుకూలమైన వార్త వినటం జరుగుతుంది. అలాగే బదిలీలు కావడానికి, ట్రాన్స్ఫర్లు కావడానికి కూడా ఇది చాలా చక్కని సమయం రాశి గల వారికి. ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీకు ధనరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ సమయకాలంలో అనారోగ్య రీత్యా కాస్త గొంతుకి, మెడకి, వెన్నుముకకి సంబంధించిన కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ సమయకాలంలో యొక్క రాశి గల వారికి ప్రధానంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఏదైనా అనారోగ్య సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మీరు సరిచేసుకొని అది పెద్దగా అవ్వక ముందే మీరు దాని నుండి బయటపడటం అనేది చాలా వాటికి శ్రేయస్కరం. అలా కాకుండా అనారోగ్య సమస్య అనేది కాస్త పెరిగేదాకా చూసుకున్నారంటే మాత్రం అది రేపొద్దున సిజేరియన్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కావచ్చు, ఎప్పటిండో ఉన్న చిన్న చిన్న కలహాలు కావచ్చు, వాటిని కూడా చాలా చాకచక్యంగా సరిచేసుకుని ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. ఏది ఏమైనప్పటికీ మీకు అనుకూలించే సమయం ఇది. కానీ ఈ సమయంలో కూడా కొన్ని అనారోగ్య సమస్యలు కాస్త ఎదురొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రధానంగా వీలైనంత వరకు మీరు తీర్థయాత్రలు చేయడానికి చాలా వరకు అనుకూలించే సమయం ఇది. కానీ అనారోగ్య సమస్యలు వీటి నుండి కాస్త బయటపడటానికి మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, పరమేశ్వరుడు ఆరాధన ఈ సమయకాలంలో రాబోయే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చాలా వరకు ఆస్కారంగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. దగ్గరలో ఉన్న ఆ పరమేశ్వరు గుడికి వెళ్ళటం, మీరు వెళ్ళిన తర్వాత మీ కోరికలను ఏమీ కూడా చెప్పుకోకుండా కాసేపు కూర్చొని ప్రదక్షిణ చేసి మనసా కర్మ నమస్కారం చేసుకొని ఏదైనా పనికి వెళ్ళే ముందు దర్శనం చేసి వెళ్ళడం ద్వారా రాబోయే చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి, చిన్న చిన్న మానసికమైన ఒత్తిడి నుంచి మీరు బయటపడి మీరు చేయబోయే కార్యక్రమంలో
ప్రధానంగా అనుకూలంగా ఉండడానికి చాలా వరకు ఆస్కారంగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. ఏది ఏమైనప్పటికీ ఈ సమయకాలం అంతా కూడా మీకు అనుకూలించాలని, మీరు చేసే ప్రతి పనిలో కూడా అష్టైశ్వర భోగభాగ్యాలతో మీరు ముందుకెళ్ళాలని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.